అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతంలోని ఒక గొప్ప యోధుడు గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసినంతలో ఆయనే మొదటి బ్రాహ్మణ యోధుడు. అర్థం కాలేదా? అతను బ్రాహ్మణుడిలా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అలాగే యోధుడిలా అన్ని ఆయుధాలను ఉపయోగించగలడు. త్రేతాయుగంలో రాముడితో యుద్ధం చేశాడు. ద్వాపర యుగంలో భీష్ముడితో కూడా యుద్ధం చేశాడు. అతను మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. అతను మహావిష్ణువు అవతారాలలో అత్యంత క్రూరమైన అవతారం అని అందరూ అంటారు. కానీ నేను అలా అనుకోను. ఎందుకు అనుకోను? పరశురాముని జీవితం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకు తెలిసినంతలో ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన కోపం ఒక ప్రళయం. ఆయన ప్రేమ సముద్రం లాంటిది. ఆయన కరుణ వర్షం లాంటిది. యెస్, ఇది ఒక సినిమా డైలాగే, కానీ ఆయనకు బాగా ఆప్ట్ అవుతుంది. ఈయన గురించి మరొక విషయం చెప్పాలి అంటే ఈయనకు అన్ని రకాల యుద్ధ విద్యలను నేర్పిన వారు ఆ మహాశివుడు, మహాదేవుడు. మొదటగా మనకు పరశురాముని గురించి ఏం తెలుసు అని అంటే సాధారణంగా ఆయన తండ్రి మాట విని తల్లిని చంపాడు అని తెలుసు. తండ్రి మరణానికి ప్రతీకారంగా భూమిపై ఉన్న అంతమంది రాజులను వధించాడు అని కూడా తెలుసు. కానీ ఈ విషయాల వెనక చాలా మంచి కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పరశురాముని జీవితం ఎలాంటిది? తల్లిని ఎందుకు చంపాల్సింది వచ్చింది? భూమి మీద ఉన్న రాజులందరినీ ఎందుకు చంపాల్సింది వచ్చింది? అసలు ఆయన ఇంకా బతికే ఉన్నాడా అనే ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఈ పరశురాముని అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుంటే, ప్రతి విష్ణు అవతారంలో కూడా ఒక దైవ కార్యం ఉంటుంది. రాముని అవతారం ముఖ్య ఉద్దేశం రావణ సంహారం. కృష్ణుని ముఖ్య ఉద్దేశం కురుక్షేత్ర యుద్ధము మరియు గీతా సారాంశం. నరసింహుని అవతారం ముఖ్య ఉద్దేశము హిరణ్యకశిపుని వధ. కానీ పరశురాముని లక్ష్యం వేరు, ఆయన దైవ కార్యము వేరు. ఆయన ధర్మం తప్పిపోయిన క్షత్రియులను సంహరించడానికే పుట్టాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ధర్మం తప్పిపోయిన క్షత్రియులను, అందరినీ కాదు, ధర్మం తప్పిపోయిన క్షత్రియులను మాత్రమే సంహరించడానికి అవతరించిన అవతారం పరశురాముని అవతారం. సహజంగా సాధారణంగా మనకి 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఎవరు చేసే వృత్తిని బట్టి వారు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు మనం డివైడ్ చేసేసాం. కానీ వీటన్నిటిల్లో క్షత్రియ వర్ణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వీరు పాలించే వాళ్ళు, మిగిలిన వర్ణాలు వీరి కింద ఉండేవారు. ఇప్పుడు క్షత్రియుడు రాజు తప్పు చేస్తే వాళ్ళ ప్రజల మీద దాని ప్రభావం పడి ప్రజలందరూ కూడా అల్లకల్లోలం అయిపోతుంది. వాళ్ళు ధర్మం తప్పి పాలిస్తూ ఉంటే ప్రజలు కూడా ధర్మం తప్పిన వాళ్ళే అవుతారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఇప్పుడు ధర్మభక్తులైన రాజులు ఉన్నచో ప్రజలందరూ కూడా ధర్మాన్ని పరిపాలిస్తారు, ధర్మాన్ని ఆచరిస్తారు. ఎప్పుడైతే రాజు ధర్మాన్ని తప్పి పరిపాలిస్తాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఒక మంచి ఉదాహరణ ఏంటి అంటే, ఇక్కడ త్రేతాయుగంలో రాజుల మధ్య చీలికలు ఏర్పడి వేదాన్ని మార్చడం మొదలుపెట్టారు. అంటే వేదము ఎప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పదు. అలాంటి దాన్ని అలాంటి మాటను లూప్ హోల్గా తీసుకొని రాజులు మాంసాహారాన్ని తినొచ్చు అనే ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది చాలా పెద్ద తప్పు. దాన్ని వేదాన్ని మార్చడమే అంటారు. ఎందుకంటే కృష్ణుడు గీతలో ఎప్పుడో చెప్పారు, ఎప్పుడైతే మాంసాహారం తినడం మొదలు పెడతారో మిగిలిన జీవుల మీద గౌరవం తగ్గిపోతుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. సో కలియుగంలో జరగవలసిన అనర్థాలన్నీ కూడా త్రేతాయుగంలో కొంతమంది చెడ్డరాజుల వల్ల జరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడటం మొదలుపెట్టారు. వాళ్ళందరూ విష్ణు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా భూమి మీద ఇలా జరుగుతుంది అని అంటే ఆయన నేను అవతారం ఎత్తి దుష్సంహారం చేస్తాను అని అభయమిస్తాడు. ఇప్పుడు పరశురాముని జననం గురించి మాట్లాడుకుందాం. భృగువంశం అనేది ఋషి వంశాలన్నింటిలో కూడా చాలా గొప్ప వంశము. భృగు అనేవాడు ఒక పెద్ద మహర్షి. ఆయన బ్రహ్మ యొక్క గుండె నుంచి వచ్చాడు. ఆయన కొడుకు పేరు రుచిక మహర్షి. ఈయన మంచివాడు.
సత్యానికి చాలా పెద్ద పీట వేసిన వ్యక్తి. సత్యవచనానికి, సత్యధర్మానికి కూడా చాలా పెద్ద పీట వేసిన వ్యక్తి. ఈయన ధనుర్విద్యను ఉపవాసం చేసిన వ్యక్తి. ఈయనకు గాదిరాజు అనే ఒక రాజు యొక్క కుమార్తె సత్యవతిని మంచి గుణాలు చూసి ప్రేమిస్తాడు. రాజు దగ్గరికొచ్చి, "ఇలా నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి" అంటే, ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజు కుమార్తెను అడుగుతాడా అని కోపము వచ్చింది. బ్రాహ్మణుడు ఒక క్షత్రియ కుమారిని పెళ్లి చేసుకుంటాడా అని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒకవేళ తన కూతుర్ని ఇవ్వకపోతే ఋషి కాబట్టి శపిస్తాడేమో అని భయము చెందాడు. చివరగా ఎవరైతే శరీరం మొత్తం తెల్లగా ఉండి, చెవు దగ్గర మాత్రం నల్లగా ఉండే 1000 ఏనుగుల్ని ఇస్తారో, వాళ్లకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని రుచిక మహర్షికి చెప్తాడు. ఆయన వరుణదేవునికి తపస్సు చేసి వరం పొందుతాడు. గాదిరాజుకు శరీరం మొత్తం తెల్లగా ఉండి, చెవు దగ్గర మాత్రం నల్లగా ఉండే 1000 గుర్రాలని ఇస్తాడు. గాదిరాజు సంకోచిస్తూ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత రుచిక మహర్షి సత్యవతితో, "మనము పిల్లల్ని కనే సమయం ఆసన్నమైంది" అని అంటాడు. అప్పుడు సత్యవతి తన తల్లికిచ్చిన ప్రమాణం గుర్తొచ్చి రుచిక మహర్షితో ఇలా అంటుంది, "స్వామి, నేను ఒక్కతే కూతుర్ని మా తల్లిదండ్రులకు. వంశోద్ధారకుడైన ఒక కొడుకు కావాలి మా తల్లిదండ్రులకు. ఆ వంశోద్ధారకుడు కూడా మంచి యోధుడై ఉండాలి" అని సత్యవతి అంటుంది. దానికి రుచిక మహర్షి సరే అని 2 బౌల్స్‌లలో అన్నాన్ని తీసుకొనొచ్చి, ఒక బౌల్ సత్యవతికిచ్చి, "ఇది నువ్వు తిను. ఇది తింటే నీకు మంచి బుద్ధి కుశలత కలిగిన కొడుకు పుడతాడు" అని అంటాడు. ఇంకొక బౌల్ ఇచ్చి, "ఇది మీ తల్లిగారికి ఇవ్వు. మంచి యోధుడు పుడతాడు" అని అంటాడు. ఆయన అలా చెప్పేసి స్నానానికెళ్ళిపోతే, సత్యవతి తన తల్లి దగ్గరికెళ్ళి, "అమ్మా, ఇలా అన్నారు మా శ్రీవారు" అని చెప్పి ఒక బౌలు వాళ్ళ అమ్మకిస్తుంది. ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే, తను తినవలసిన బౌల్‌ని తన తల్లికిస్తుంది. తన తల్లి తినవలసిన బౌల్‌ను సత్యవతి తినేస్తుంది. ఈ విషయాన్ని రుచిక మహర్షి తన తపోజ్ఞానంతో తెలుసుకొని సత్యవతికి జరిగిందంతా చెప్పేస్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాడు. ఈ యోధుడు భూప్రపంచం మీద ఉన్న అందరు రాజుల్ని చంపేస్తాడు అనే విషయాన్ని కూడా చెప్పేస్తాడు రుచిక మహర్షి సత్యవతికి. అప్పుడు సత్యవతి, "నాకు అలాంటి కుమారుడు వద్దు" అని ప్రాధేయపడితే, అప్పుడు రుచిక మహర్షి, "విధిని నేను తప్పించలేను, కానీ పోస్ట్‌పోన్ చేయగలను" అని అంటాడు. "అంటే ఎలా?" అని సత్యవతి అడిగితే, "నేను నీ కడుపులో పుట్టే కుమారుణ్ణి కాకుండా నీకు మనవడిగా పుడతాడు ఈ యోధుడు" అని అంటాడు. దానికి సత్యవతి ఓకే అని అంటది. సో కొంతకాలానికి సత్యవతి వాళ్ళమ్మ కొడుకులు పుడతారు. సో సత్యవతి కుమారుని పేరు జమదగ్ని. అలాగే వాళ్ళ తల్లిగారికి పుట్టిన కొడుకు పేరు విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు అంటే నాకు తెలిసి మీకందరికి ఆల్రెడీ తెలిసుంటుంది. క్షత్రియ వంశంలో పుట్టినా గానీ మంచి ఋషిగా ఎదిగాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు మనము జమదగ్ని గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు పరశురాముని జననం ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో. సో జమదగ్ని పుడతాడు సత్యవతికి, రుచిక మహర్షికి. సో కొంతకాలానికి జమదగ్ని రేణుక అనే ఒక క్షత్రియ కాంతను పెళ్లి చేసుకుంటాడు. ఈ రేణుక మరియు జమదగ్నికి పుట్టిన కుమారుడే పరశురాముడు. సో రుచికకు, జమదగ్నికి పుట్టినవాడు పరశురాముడు. రేణుకకు, జమదగ్నికి పుట్టినవాడు పరశురాముడు. రుచిక మహర్షికి, సత్యవతికి పుట్టినవాడు జమదగ్ని. సో ఇప్పుడు రుచిక మహర్షి మనవడు పరశురాముడు. సో పరశురాముడు తన చిన్నప్పటి నుంచే వేదాలను తన తండ్రి దగ్గర ఉపవాసం చేశాడు. బాగా వేద విద్యలను నేర్చుకున్నాడు. కానీ ఆయనకు యుద్ధ విద్యల మీద కూడా మంచి ఆసక్తి ఉండేది. అందుకని తన తాతగారైన రుచిక మహర్షి దగ్గర ఉన్న ధనుర్వేద విద్యలన్నిటిని నేర్చుకున్నాడు. స్టిల్ ఆయనకు ఏదో లోటుగా అనిపించేది. సో ఆయన ఏం చేశాడంటే, పరమశివుడిని మెప్పించడానికని ఒక తపస్సు చేశాడు. పరమశివుడు మెచ్చి, "అసలు ఏం వరం కావాలో కోరుకో" అని పరశురాముడిని అడుగుతాడు. పరశురాముడు, "స్వామి, నాకు మీ దగ్గర ఉన్న సకల యుద్ధ విద్యలను నాకు నేర్పించండి" అని పరశురాముడు శివుణ్ణి అడుగుతాడు. అప్పుడు శివుడు, "నువ్వు ఎంత మహావిష్ణువు అవతారంలో ఉన్నా గానీ నీది మానవ శరీరము. నా దగ్గర ఉన్న యుద్ధ విద్యలన్నీ నీకు నేర్పిస్తే నీ శరీరం తట్టుకోలేదు. దానికి ఇంకా సమయం ఉంది" అని అంటాడు పరమశివుడు. దానికి పరశురాముడు ఏమంటాడంటే, "సరే స్వామి, నేను వెయిట్ చేస్తాను. అంతవరకు నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి" అని అంటాడు. దానికి శివుడు సమ్మతించి పరశురాముణ్ణి శిష్యుడిగా చేర్చుకుంటాడు.
ఈ శిష్యరికంలోనే పొయ్యే కొద్దీ పరశురాముడు యుద్ధ విద్యలన్నిటిని శివుని దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఒక సందర్భంలో పరశురాముడిని మెచ్చుకొని శివుడు తన దగ్గర ఉన్న గొడ్డలిని ఆ గొడ్డలిని పరశురామునికి ఆయుధంగా ఇస్తాడు. ఆ గొడ్డలి పేరే పరశు. ఈయన పేరు రాముడు. అప్పటి నుంచే ఆయన పేరు పరశురాముడు అయ్యింది. పరశురాముడికి ముందు ఆయన పేరు రామభద్రుడు. ఆయన భార్గవ వంశానికి చెందినవాడు కాబట్టి భార్గవ రాముడని కూడా పిలిచేవాళ్ళు. ఈయనకు అన్ని రకాల యుద్ధ విద్యలు తెలిసినా కూడా ఎప్పుడు దాన్ని ప్రదర్శించలేదు. దానికి కారణం తన తండ్రి మీద ఉన్న గౌరవం. ఇప్పుడు మనం తల్లిని ఎందుకు చంపాల్సింది వచ్చిందో తెలుసుకుందాం. జమదగ్నికి మరియు రేణుకకి మొత్తం 5గురు సంతానం. రుక్వాన్, సుఖేన, వాసు, విశ్వవాన్ అండ్ రామభద్ర. రామభద్రుడు అంటే పరశురాముడు. ఈ పరశురాముడు అన్నిట్లో అందరికంటే చిన్నవాడు. ఒకరోజు రేణుక పూజకు నీళ్లు తీసుకురావడానికని నది ఒడ్డుకు వెళ్తుంది. అప్పటికే అక్కడ గంధర్వ కాంతలందరూ కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ రేణుక మైమర్చిపోతుంది. ఇంటికి వాటర్ తీసుకుపోవాలనే విషయాన్ని మర్చిపోతుంది. ఇలా చాలా లేటుగా వాటర్ని ఇంటికి తీసుకెళ్తుంది. అప్పటికే జమదగ్ని మహర్షి చేయవలసిన పూజ అనేది ఆగిపోతుంది. దాంతో జమదగ్ని మహర్షికి కోపం వస్తుంది. అసలు ఏం జరిగింది అని రేణుకని అడిగితే ఇలా జరిగింది స్వామి అని అంటే ఆయనకు ఇంకా కోపం ఎక్కువైపోతుంది. కోపం ఎక్కువైపోయి రుక్మవాన్ ఫస్ట్ కొడుకుని పిలిచి నీ తల్లిని చంపేయని అంటాడు. రుక్మవాన్ తల్లిని ఎలా చంపాలి అని నేను చంపలేను అని అంటాడు. తర్వాత రెండో కొడుకుని ఆయన కూడా నేను చంపలేను, నా తల్లిని నా అన్నని నేను చంపలేను అని అంటాడు సుఖేన. అలా పరశురాముడి వంతు వచ్చేస్తుంది. పరశురామునితో జమదగ్ని అంటాడు నీ తల్లిని 4 అన్నల్ని చంపేయని అంటాడు. దానికి పరశురాముడు నో అనలా, సరే చంపుతాననే అంటాడు. ఎందుకు అంటాడు అంటే ఇప్పుడు ఒకవేళ తను కూడా నో నేను చంపను అంటే జమదగ్ని మహామునే వాళ్ళ 5 మంది అన్న తమ్ముళ్ళను తల్లిని మొత్తం అందరిని చంపేస్తాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి పుట్టలేరు. అదే తను ఓకే అని చెప్పడం వల్ల తండ్రి సంతోషించి తనకు ఒక వరం ఇస్తాడు అన్న ఒక థాట్ ఉంది. అందుకే ఆయన సరే అంటాడు. సరే అన్నట్లుగానే తన తల్లిని 4 అన్నలను చంపేస్తాడు. చంపేసిన తర్వాత జమదగ్ని మహాముని సంతోషించి నువ్వు నా మాటను నిలబెట్టావు, నేను నీకు ఒక వరం ఇస్తున్నా, ఏం కావాలో కోరుకోని అంటాడు. అప్పుడు పరశురాముడు నా తల్లిని నా 4 అన్నల్ని బతికించండి, వాళ్ళు చనిపోయినట్టు తెలియకూడదు అని అంటాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక ఇండైరెక్ట్గా ఆయన తన తల్లిని 4 అన్నలను బ్రతికించుకున్నాడు, చంపలేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ప్రతి ఒక్కరు తల్లిని చంపేశాడని అంటారు కానీ ఇక్కడ నాకు తెలిసినంతలో తల్లిని చంపినట్టు నాకేం కనిపించట్లా. ఎంతసేపు ఆయన తల్లిని బ్రతికించుకోవడానికే ట్రై చేశాడు. అందుకే ఎవరైనా సరే తల్లిని చంపాడు అంటే ఈ స్టోరీ చెప్పండి, అసలు ఇలా జరిగింది, అందుకే ఆయన తల్లిని చంపాడు మళ్ళీ బతికించుకున్నాడు అని. ఇది తెలియని చాలామంది మూవీస్లో కూడా చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గర ఇలాంటి ఈ స్టోరీని చెప్పండి వాళ్ళకి. అలాగే క్షత్రియ సంహారం గురించి కూడా తెలుసుకుందాం. సో పరశురాముని యొక్క దైవ కార్యం ఏంటి? దుష్టులైన రాజులను చంపడం. సో ఆయన తండ్రి మీద ఉన్న గౌరవంతో యుద్ధ విద్యలను ఎప్పుడు ప్రదర్శించాల. సో ఆయనకు ఒక సందర్భం రావాలి. ఆ సందర్భాన్ని కార్తివీర్యార్జునుడు అంటే సహస్రార్జునుడు, ఆయనకు సహస్ర బాహువులు ఉంటాయి కాబట్టి సహస్రార్జునుడు అని కూడా అంటారు. సో సహస్రార్జునుడు ఆ సందర్భాన్ని కలిగించాలి. సహస్రార్జునుడి పుట్టుకకు మూల కారణం ఏంటి అంటే పరశురామునికి ఒక సందర్భాన్ని కలిగించాలి, ఆయన యుద్ధం చేసేలాగా చేయాలి. సహస్రార్జునుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసో తెలీదు, నాకు తెలియదు కానీ ఆయన 2 సార్లు రావణుణ్ణి యుద్ధంలో ఓడించాడు. 2 సార్లు ఆయన్ను జైల్లో వేశాడు రావణాసురుడిని. సో జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మనము సహస్రార్జునుడు ఇప్పుడు 2వసారి రావణాసురుణ్ణి బందీగా చేశాడు. బందీగా చేసి తను బయటికి వెళ్ళిపోతూ ఉంటే మార్గమధ్యంలో మన జమదగ్ని ఆశ్రమం దగ్గరికి వచ్చి కొంచెం సేపు సేద తీరాలి అనుకుంటాడు. జమదగ్ని మహాముని కూడా ఆయన్ను ఆహ్వానిస్తాడు, సేద తీరమని చెప్తాడు. ఈ సహస్రార్జునుడు
జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్న కామధేవుని చూసి నాకు ఆ కామధేనువు కావాలి అని అంటాడు. జమదగ్ని మహాముని, క్షమించండి రాజా, ఈ కామధేనువు వల్లే మేము బ్రతుకుతున్నాము. ఇది ఇచ్చే ఆహారంతోనే మేము తిని బతుకుతున్నాము అని అంటాడు. దానికి జమదగ్ని మహాముని కోపం వస్తుంది. జమదగ్ని మహాముని ఇవ్వను అంటే మన సహస్రాజునికి కోపం వస్తుంది. సహస్రాజునికి కోపం వచ్చి ఆయనను, జమదగ్ని మహామునిని తల మీద తన్ని ఆశ్రమం మొత్తాన్ని నాశనం చేస్తాడు. ఈ లోపుగా ఈ కామధేను స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడు ఏం చేయలేక ఇంకా సహస్రార్జునుడు ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన పరశురామునికి ఆ విషయం తెలిసి సహస్రార్జున్ దగ్గరికి వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాడు. కుర్రాడు, అందులో బ్రాహ్మణుడు, నన్నేం చేయగలడులే అనుకుని సహస్రార్జునుడు యుద్ధానికి వెళ్తాడు. వితిన్ మినిట్స్లోనే పరశురాముడు సహస్రార్జున్ని చంపేస్తాడు. ఈ యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోతారు. అందుకని జమదగ్ని మహాముని పరశురామునితో, నువ్వు పాపం చేశావు, భూలోకంలో ఉన్న అన్ని రకాల దేవాలయాలను దర్శించు, నీ పాపానికి విముక్తి కలుగుతుంది అని అంటాడు. తండ్రి మీద గౌరవంతో పరశురాముడు వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత సహస్రార్జుని కుమారులు వచ్చేసి జమదగ్ని మహామునిని చంపేస్తారు. అప్పుడే లోకంలో ఉన్న దేవాలయాలన్నింటినీ దర్శించుకుని ఇంటికి వచ్చిన కొడుకు పరశురాముడు తన తండ్రి యొక్క తలను, మొండాన్ని వేరువేరుగా చూసి బాధకు లోనవుతాడు. కోపం వస్తుంది. తన తండ్రి ఒంటి మీద 21 కత్తిపోట్లను కూడా చూస్తాడు. ఇంకా కోపోద్రిక్తుడవుతాడు. కోపం ఎక్కువైపోయి సహస్రార్జుని కుమారులందరినీ చంపేస్తాడు. అప్పుడే ఆయనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ భూమి మీద రాజులు ఎవరు కూడా కరెక్ట్గా లేరు. ఎవరైతే ధర్మబద్ధులు కాకుండా అధర్మంతో దాష్టీకం చేస్తూ ఉంటారో ఆ రాజులందరినీ సంహరించాలి అని ప్రతిజ్ఞ పొందుతాడు. ఆ ప్రతిజ్ఞ ఫలితమే 21 సార్లు భూమండలం మీద యుద్ధం చేసి అధర్మంగా పరిపాలిస్తున్న రాజులందరినీ, ఎవరైతే ప్రజలను హింసిస్తున్న రాజులున్నారో వాళ్ళందరినీ మాత్రమే చంపాడు. ఇక్కడ జనక మహారాజును చంపల, దశరథ మహారాజును చంపలే. త్రేతాయుగంలో ఉన్నాడు పరశురాముడు. కానీ మీరు గమనిస్తే జనక మహారాజును చంపలేదు, దశరథ మహారాజును చంపలేదు. ఎందుకంటే వాళ్ళు ధర్మబద్ధులు, ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తున్నారు. అందుకనే వాళ్ళని చంపల. అందుకే ఇక్కడ చంపింది ఎవరినయ్యా అంటే కనుక, ఎవరైతే ధర్మాన్ని పాటించకుండా రాజ్యపాలన చేస్తుంటారో ఆ రాజులను మాత్రమే చంపాడు పరశురాముడు. ఇంకొక విషయం తెలుసా, పరశురాముని అవతారం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే, పరశురాముడు కర్ణునికి యుద్ధ విద్యలు నేర్పాడు. యుద్ధ విద్యలు నేర్పేటప్పుడే ఒక శాపాన్ని కూడా ఇచ్చాడు. ఆ శాపము పాండవులకు ప్లస్ అయింది. ఎప్పుడైతే సహస్రార్జుని చంపాడో ఆయన బందీగా ఉన్న రావణుడు విడుదలయ్యాడు, రాముడి చేతిలో హతుడయ్యాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. శివ ధనుర్భంగం చేసినప్పుడు పరశురాముడు రాముడితో యుద్ధం చేసి రాముడి యొక్క గొప్పతనాన్ని, రాముడి యొక్క బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. భీష్ముడికి యుద్ధ విద్యలన్నింటినీ నేర్పించి మొత్తం భారతంలో ఆయనను మించిన యోధుడు ఇంకొకరు లేకుండా చేశాడు. సో పరశురాముడి యొక్క చర్యలు, ఆయన అవతారం భవిష్యత్ అవతారాలకు కూడా బాట వేసిందంటే మీరు నమ్మండి. ఎంత గొప్ప అవతారమో పరశురామ అవతారం. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే, పరశురాముడు ఇంకా బతికే ఉన్నాడు అనేది ఒక నమ్మకం. ఈవెన్ నేను కూడా నమ్ముతా. ఎందుకు నమ్ముతాను అంటే, కల్కి పురాణం ప్రకారం కల్కికి యుద్ధ విద్యలు నేర్పేది పరశురాముడే. అంటే కల్కి జననం ఇంకా జరగలేదు, అంటే పరశురాముని అవతారం ఇంకా పూర్తి కాలేదు. సో పరశురాముడు ఇంకా బతికే ఉన్నాడు అనేది ఒక నమ్మకం. ఇది అంతా విన్న తర్వాత మీరు పరశురాముడిని క్రూరుడు అని అనగలరా? పరశురాముడు చాలా గొప్ప వ్యక్తి, క్రూరుడైతే కాదు. ఈయన ఒక మంచి కొడుకు, ఒక మంచి యోధుడు, ఒక మంచి సోదరుడు. అసలు చెప్పాలి అంటే మహావిష్ణు అవతారాలన్నిటిలో కల్లా చాలా ఉన్నతమైన అవతారం అని చెప్పుకోవచ్చు. ఇంతసేపు నా ఈ కథను విన్నందుకు, ఒక మహా గొప్ప యోధుని గురించి తెలుసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకొక పవర్ఫుల్ యోధ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.